అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు వీడియోలో నేను మీకు ఈద్ రోజు చేయాల్సిన 12 పనుల గురించి చెప్తానండి. దీంట్లో చాలా పనులు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ నుంచి నిరూపితమైనవి. కాబట్టి ఈ పనులు తప్పకుండా మన ముస్లిమ్స్ అందరూ చెయ్యాలి. చాలా వరకు మనకి ఇవన్నీ తెలియదండి. మనం ఈద్ అంటే ఏం చేస్తాము, పొద్దున్న నమాజ్కి వెళ్ళాము, సేమియా తిన్నాము, బిర్యానీ తిన్నాము, అంతే ఖతం. కానీ అవి కాకుండా ఈ సున్నత్ పనులు కూడా తప్పకుండా మీరు చేయడానికి ట్రై కూడా చేయండి. ఫస్ట్ ఈ సున్నత్ పద్ధతుల్లో ఫస్ట్ వచ్చేసి తక్బీర్. ఎప్పుడైతే మనం చాంద్ని చూస్తామో అప్పటి నుంచి తక్బీర్ స్టార్ట్ చేయాలి. ఆ తక్బీర్ ఏంటంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. ఇది మనం ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎప్పుడు వరకు చదవాలి అంటే మనం ఈద్ నమాజ్ అయ్యే వరకు కూడా మనం ఈ తక్బీర్ అన్నది చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇషా మరియు ఫజర్ నమాజులు. మనం ఎప్పుడైతే చంద్రుడిని చూస్తామో మనం నమాజ్లో లేజీనెస్ చేసేస్తామండి, నమాజ్ చదవడం ఆపేస్తాం. అప్పటి వరకు పర్ఫెక్ట్గా తరావీ నమాజ్ కూడా చదివే మన ముస్లిమ్స్ ఆ రోజు ఎప్పుడైతే చంద్రుడిని చూస్తామో అప్పటి నుంచి ఇషా నమాజ్ కూడా వదిలేస్తారండి. ప్లీజ్ మిస్ కాకండి, ఇషా నమాజ్ చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫజర్ నమాజ్ చదవండి. ఈద్ రోజు ఫజర్ నమాజ్ ఎలా మిస్ అవుతామండి చెప్పండి. కాబట్టి తప్పకుండా ఫజర్ నమాజ్ చదవండి. ఆ తర్వాత వచ్చేసి మిస్వాక్ చేయడం, గుసుల్ స్నానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ అండ్ రికమెండెడ్ అనమాట. సున్నత్ నమాజ్ చేయడం గుసుల్ స్నానం చేయడం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పకుండా ఈద్ రోజు గుసుల్ స్నానం చేసేవాళ్ళు. కాబట్టి మనందరం కూడా గుసుల్ స్నానం చేయాలి. 4th పాయింట్ వచ్చేసి మంచి బట్టలు వేసుకోవడం. ఇక్కడ అన్నది బెస్ట్ క్లోత్స్ అన్నారు, కొత్తవి అని చెప్పలేదు. కొత్తవి వేసుకోండి, తప్పేం కాదు. అలా అని చెప్పేసి ఈద్ రోజు నాకు కొత్తవే కావాలి, అవి వేలు పెట్టి నేను కొనాలి, ఇప్పుడు మనకి అదంతా ట్రెండ్ అండి. ఈద్ రోజు అంటే అసలు ఎంత షాపింగ్ చేస్తామో తెలుసా. ఆ షాపింగ్కే మనం చాలా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నీది బెస్టా, నాది బెస్టా, వాళ్ళు ఇంతది కొన్నాడు, నేను ఇంతది కొన్నాను అని చెప్పేసి. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన దగ్గర ఉన్న బెస్ట్ క్లోత్స్ వేసుకోండి అన్నారు. అంతేలే కానీ మీరు కొత్తవి వేసుకోండి, ఇన్ని వేలు కొనుక్కోండి అని చెప్పేసి అయితే ఎక్కడా అనలేదు. మన దగ్గర 5-6 జతలు ఉన్నాయి, దాంట్లో ఏది బెస్టో అది కూడా వేసుకొని మనం ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చు. సో అదేం తప్పు కాదు. కాబట్టి మంచి క్లోత్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ అప్లై చేయండి. అలాగే ఆయిల్ కూడా తలకి రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అంతా ఫ్యాషనబుల్ కదండి, ఆయిల్ రాస్తే ఎలాగ హెయిర్కి, కాబట్టి మనం ఆయిల్ రాయము. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలకు ఆయిల్ రాసేవారు. సో పర్ఫ్యూమ్ రాసి ఆయిల్ అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ వచ్చేసి ఖజూర్ తినాలి. ఈద్ నమాజ్కి ముందు ఖజూర్ తినాలండి. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ఆయన స్వీట్ తిని ఈద్ నమాజ్కి బయలుదేరేవారు. కానీ మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలా క్రియేట్ చేసేసుకున్నారంటే ఆ ఖజూర్తో ఉపవాస విరమణ చేస్తున్నాము, పొద్దున్న నుంచి మనం ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ కూడా చాలామంది ఉపవాస విరమణ యొక్క దువా చదివి ఉపవాస విరమణ చేసేవాళ్ళు ఉన్నారు. అదేం కాదండి, ఇది క్యాజువల్గా స్వీట్ ఖజూర్ తినేసి మనం నమాజ్కి వెళ్ళడమే. ఈ ఉపవాసాలంటూ ఈద్ రోజు ఉపవాసం ఉండకూడదు, అది హరాం, ఫర్బిడ్ చేయబడింది, చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి ఈద్ నమాజ్కి వెళ్ళే ముందు మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిత్రా ఇచ్చేయడం. ఎవరైతే ఫిత్రా ఇస్తున్నారో 1-2 రోజుల ముందైనా ఇచ్చేసేయండి, తప్పులేదు. ఇవ్వని వాళ్ళు ఆ ఫిత్రా ఈద్ నమాజ్కి ముందే ఇచ్చేసేయండి. ఈద్ నమాజ్ తర్వాత మనం ఇస్తే అది ఫిత్రా అవ్వదండి, అది సదకా అయింది, ఫిత్రాలోకి రాదు. ఫిత్రా అంటే ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన నోటి వల్ల ఏదైనా తప్పు కానివ్వండి, మన వల్ల ఏదైనా పొరపాటు కానివ్వండి జరిగింది కదా, దానికి ఫిర్యాగా ఇచ్చేది. అంటే దాన్ని కవర్ చేయడానికి మనం ఇచ్చేదే ఈ ఫిత్రా ఇది. సో కాబట్టి మన ఈద్ నమాజ్కి ముందే ఫిత్రా అన్నది ఇచ్చేసేయాలి. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి మనం నమాజ్కి వెళ్ళేటప్పుడు ఒక దారి గుండా వెళ్ళాలండి. ఒక దారిలో వెళ్ళి ఆ తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత ఈద్గాకి నమాజ్ అయిపోయిన తర్వాత వేరే దారిలో నుంచి రావాలి. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అనమాట. దీన్ని మనం తప్పకుండా పాటించాలి. అలాగే మ్యాక్సిమం కుదిరితే నడుచుకుంటూనే మనం నమాజ్కి వెళ్ళాలండి. దగ్గర మజీద్ అయితే బై వాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు కొంచెం దూరం అంటే సిటీస్లో అయితే ఈద్గాలు మనకి ఊర్లో ఉండవు, ఊరికి బయట ఉంటాయి. కాబట్టి మీరు వెహికల్ మీద వెళ్ళొచ్చు. కానీ దగ్గరలో ఉంటే నడిచి వెళ్ళడానికే ప్రయత్నించండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ పాయింట్ 9th పాయింట్ వచ్చేసి మన ఈద్ నమాజ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు విష్ చేసుకోవాలి. మనం మామూలుగా అయితే ఈద్ ముబారక్ అంటాం కదా,
కానీ మనకి హదీస్ ద్వారా తెలిసింది ఏంటంటే, మన సహాబాలు ఎప్పుడైనా కూడా ఒకరికొకరు ఇలా విష్ చేసుకునేవారు, తకబ్బల్ అల్లాహు మిన్నా వ మిన్నకుమ్ అని చెప్పేసి. సో ఇది సున్నత్గా విష్ చేసుకోవడం అండి, సున్నత్ పద్ధతి. ఈ వర్డ్స్ మనం చెప్పాలన్నమాట. ఈద్ ముబారక్ అని చెప్పేసి మీరు చెప్పినా కూడా పర్వాలేదండి. అలాగే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని విష్ చేయడం, అది కూడా చేస్తూ ఉండాలి. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈద్ నమాజ్ చదివేసి ఇంటికి వచ్చేవాళ్ళు, విష్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతా డిజిటల్ మయమైపోయింది కాబట్టి అందరూ వాట్సాప్‌ల్లోను, ఫోన్లలోను ఒకళ్ళకొకరు సలాం చేసుకుంటున్నారు. అప్పుడైతే ప్రత్యేకించి ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి సలాం చేసి అక్కడ సేమియాలు వండితే తిని అలా వచ్చేవారు. అది మంచి పద్ధతి అండి, అలాగే చెయ్యాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చారిటీ అవ్వండి. ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకో పాయింట్ వచ్చేసి, ఇంట్లో బెస్ట్ ఫుడ్ వండుకోవచ్చు. మీకు ఏదైతే మనం బిర్యానీ వండుకుంటాము, అలాగే ఏదైనా స్వీట్స్ చేసుకుంటాము, అలా స్వీట్స్ చేసుకొని అది మనకు తెలిసిన వాళ్ళకి, నాన్ ముస్లిమ్స్కైనా కూడా ఇవ్వడం. అలా ఇవ్వడం వల్ల మనం ఒకళ్ళకొకళ్ళు కి మధ్య ఫ్రెండ్షిప్ అన్నది పెరిగిద్దండి. వాళ్ళ మీద మనకి గౌరవం పెరిగిద్ది, మన మీద వాళ్ళకి గౌరవం పెరిగిద్ది. ముస్లిమ్స్ అంటే వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ కూడా వచ్చింది. సో కాబట్టి ఫుడ్ అనేది షేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈద్ రోజు మన ఫ్యామిలీతో పాటు హ్యాపీగా స్పెండ్ చేయాలండి. ఈ బయటకు కూడా వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ మన ఇళ్ళలో ఏంటంటే బిర్యానీలు వండడానికి డే అంతా సరిపోయింది, ఇంకా బయటకు ఎక్కడికి వెళ్తారు. కాబట్టి మనం మ్యాక్సిమం పనులు తగ్గించుకొని పాసిబుల్ అయినంత వరకు బయటకు వెళ్ళడం, అంటే ఈ పండగ అంటేనే హ్యాపీగా ఉండడం అండి. మనం మామూలు రోజుల్లో లాగా ఈరోజు కూడా పనులు చేసి చెమటోడ్చేసి విసుగ్గా చిరాగ్గా ఉండడం కాదు. ఈద్ అంటే ఫ్యామిలీతో కలిసి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన రోజు. అలాగే ఫ్యామిలీతో కలిసి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళడం, లేకపోతే అందరూ కలిసి ఏదైనా బయాన్లాగా చేసుకోవడం ఆ రోజు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడడం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేత ఏదైనా గేమ్స్ ఆడించడం లాంటివి కూడా చెయ్యొచ్చు. అది కూడా చెయ్యండి. నజ్మ్ అంటారు కదా, ఎవరైనా నజ్మ్ పాడేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత పాడించుకొని హ్యాపీగా అందరూ కూర్చొని అది నజ్మ్ విని అలా మీరు టైం అన్నది స్పెండ్ చేయొచ్చు. ఇది ఒక్క టైము. కొంచెం బయటకు వెళ్ళండి, ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ అల్లాహకి శుక్ర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత హ్యాపీయెస్ట్ డేని మాకు ఇచ్చావు, రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని మాకు కలిగించావు, ఈ ఈద్ రోజు ఫ్యామిలీతో గడిపే హ్యాపీయెస్ట్ అవకాశాన్ని మాకు ఇచ్చావు అని చెప్పేసి అల్లాహ్ యొక్క జికిర్ చేయండి, అల్లాహ్ని శుక్ర్ అదా చేయండి. ఎక్కువగా అల్లాహ్ నామస్మరణ చేస్తూ ఉండండి. తరచుగా మనం ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడే అల్లాహ్ని మర్చిపోతామండి, ఆ సంతోషంలో పడి. కానీ ఆ టైంలోనే మనం ఎక్కువగా అల్లాహ్ నామస్మరణ చేయాలి, అల్లాహ్ని గుర్తు చేసుకోవాలి. ఆ టైంలో మనం గుర్తు చేసుకుంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ కూడా మనల్ని గుర్తు చేసుకుంటాడు. కాబట్టి ఈ ఈద్ని మీరు ఇలాగా ఒక ప్లాన్ చేసుకొని చక్కగా ఇటు దీన్ మరియు దునియా రెండు వైపులా కూడా ఉంటూ సెలబ్రేట్ చేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.